పేరిట ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను. అలాగే నా ఆత్మీయులైన సహోదరులకు, అలాగే నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, ఆర్థికంగా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విజయవాడలో వరదల ప్రభావం మీ అందరికీ తెలిసిందే. విజయవాడలో వరద బాధితులకు సహాయార్థంగా ఎంతోమంది తమ సహాయాన్ని అలాగే ఆహారాన్ని స్వచ్ఛందంగా వచ్చి అందిస్తున్నారు. వారిలో భాగంగా మా వంతుగా అనగా సీసం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత వారం మేము విజయవాడ వెళ్ళి ఆహారాన్ని అందించాము. ఆ యొక్క విజయవాడలో ఆహారాన్ని అందించడానికి క్రైస్ట్ గాస్పెల్ టీం గుంటూరు వారు మాకెంతో సహకారం అందించారు. అయితే మేము మొదటిసారి వెళ్ళినప్పుడు లోతట్టు ప్రాంతాలు, ఆహారం అందని ప్రాంతాలకు మేము వెళ్ళడం జరిగింది. సింగనగర్ లోపల ఉన్నటువంటి బాంబే గృహాలు చివరన మేము వెళ్ళి వాళ్ళకి ఆహారాన్ని అందించడం జరిగింది. అలాగే బ్రెడ్స్ అలాగే బిస్కెట్ ప్యాకెట్స్, అలాగే మరి ముఖ్యంగా వాటర్ బాటిల్స్ కూడా మేము ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎక్కువగా మేము వాటర్ అందించాము. అలాగే బిర్యానీ ప్యాకెట్స్ కూడా మేము అందించడం జరిగింది. ఈ సుమారుగా మేము ఒక 50-100 మందికి సహాయం చేయాలనుకున్నాం, కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి సుమారుగా 1000 మందికి మొదటిసారి మేము వెళ్ళి అందించడం జరిగింది. అలాగే అక్కడున్న పరిస్థితులను కూడా మేము తెలుసుకొని మేము మరలా ఆహారం అందని ప్రాంతాలకి మరలా వెళ్ళాలని దేవుడు మాకు ప్రేరణ ఇచ్చాడు. ఈ నెల అంటే సెప్టెంబర్ 11వ తేదీన మరలా మేము బుధవారం విజయవాడ వరద బాధితులకు మేము సహాయం చేయడానికి, ఆహారాన్ని అందించడానికి మరలా వెళుతున్నాము. మీరు ఎవరైనా సహాయం చేయాలనుకుంటే మాకు సహకరించాలని కోరుతున్నాము. మీకు కనబడుతున్న ఆ నెంబర్ మీద మీరు ఆ నెంబర్ సంప్రదించి మీకు ఆర్థిక సహాయాన్ని మీరు అందించాలని కోరుతున్నాను. మరి ముఖ్యంగా క్రైస్ట్ గాస్పెల్ టీం గుంటూరు వారి యొక్క సహకారంతో, వాళ్ళ యొక్క ఆర్థిక సహాయంతో మరలా సీసం చారిటబుల్ ట్రస్ట్ యొక్క ఆర్థిక సహాయంతో మరలా మేము విజయవాడ వెళుతున్నాము. వరద బాధితులకు సహాయం అందించడానికి వెళుతున్నాము. మా కోసం ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా మీ ఆర్థిక సహాయాలు పంపించి ఆ వరద బాధితులకు మీరు సహాయాన్ని అందించాలని, మీ వంతు సహకారాన్ని అందించాలని కోరుతున్నాము. ఈసారి సుమారుగా 2000 మందికి మేము సహాయం చేయాలనుకుంటున్నాము. మా కోసం ప్రార్థన చేయాలని కోరుతున్నాను. మొదటిసారి వెళ్ళిన ఆ యొక్క దృశ్యాలు కూడా మేము చూపించడం జరుగుతుంది. మొదటిసారి వెళ్ళినప్పుడు శాంతినగరు, అలాగే సింగనగర్ లోపల ఉన్నటువంటి బాంబే గృహాల పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా మేము ఆహారాన్ని అందించాము. ఈసారి ఎస్ఆర్ నగరు ఇంకా అనేకమైన ప్రాంతాల్లో మేము ఆహారాన్ని అందించాలని వెళ్తున్నాము. మా కోసం ప్రార్థన చేయాలని కోరుతున్నాను. అందరికి వందనాలు. మీ సహకారం అందించాలని కోరుతున్నాను.